పిన్నెల్లి సోదరులకు మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలిస్తున్నారు. జంట హత్యల కేసులో ఇవాళ ఉదయం పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. పిన్నెల్లి సోదరులకు మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలిస్తున్నారు. జంట హత్యల కేసులో ఇవాళ ఉదయం పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, పల్నాడు జిల్లా గొండపాడు జంట హత్యల కేసులో ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇద్దరికి కూడా 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఇలా ఇద్దరును కూడా మాచర్ల నుంచి నెల్లూరు జిల్లా జైలుకు కూడా తరలించాలంటే కూడా పోలీసు అధికారులను కోర్టు ఆదేశించింది. అయితే గతంలో ఇదే నెల్లూరు జైల్లో కూడా ఈ సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో కూడా రిమాండ్ విధించే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం రెండోసారి ఆయన జిల్లా జైలుకి వెళ్తున్నారు. అయితే ఆయనకి రిమాండ్ విధించిన నేపథ్యం ఆ వెహికల్ అక్కడి నుంచి నెల్లూరు తరలించే సమయంలో వైసీపీ శ్రేణులు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు నేపథ్యంలో పిన్నెల్లి సోదరులిద్దరూ కూడా మాచర్ల నుంచి తరలించేందుకు సిద్ధం చేశారు. ప్రస్తుతం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వైద్య పరీక్ష అనంతరం వారిని పోలీసు బందోబస్తు మధ్య నెల్లూరు జిల్లా జైలుకి అయితే తరలించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.